రాజులు 11. మోయాబీలు, అదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండుడి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసేది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును తమ దేవతల తట్టుకు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. సొలొమోను అష్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించుచు నడిచెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతలకును మోలేకు అను అమ్మోనీల హేయమైన దేవతలను యెరూషలేమునకు ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతల ధూపము వేయించు బలులను అర్పించుచుంటున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధన కట్టడను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసులకిచ్చిదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. యెహోవా ఎదోమీయుడైన హదరు అను ఒకని సొలొమోను నాకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేశాను. ఏదోములో ఉన్న మగవారినందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలు అందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదరును అతనితో కూడా అతని తండ్రి అయిన సేవకులలో కొందరు ఏదోమీయులను ఐగుప్తు దేశములో నుండి పారిపోయారు. హదరు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరు తోడుకొని ఐగుప్తులో నుండి ఐగుప్తు రాజుకు ఫరో నొద్దకు రాగా ఆ రాజు అతనిని ఇల్లును భూమి ఆహారమును ఇచ్చి నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెండ్లు చేసుకుని రాణి అయిన తహ్పనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. ఈ తహ్పనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహ్పనేసు వీనికి పాలు విడిపించెను కనుక గెనెబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకనిగా ఎంచబడెను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అగు యోవాబు మరణమైన సంగతి ఐగుప్తు దేశం నందు హరాదు విని నేను నా స్వదేశంను వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశంకు వెళ్ళి కోరుటకు నా యుద్ధ నీకేమీ తక్కువైనదని అడిగాను. అందుకు హరాదు తక్కువైనది ఏమీ లేదు, కానీ ఎలాగునైనాను నన్ను వెళ్ళనిమ్మను. అందుకు దేవుడు అతనికి నీ మీద ఎలియాదా కుమారుడైన రేజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదాదెజరు అను యజమానిని ఆ యుద్ధం నుండి పారిపోయినప్పుడు దావీదు సోబా వారిని హతము చేసినప్పుడు అతడు ఇంకొందరిని హతమార్చి సమకూర్చి కూడిన యొక్క సైన్యంలో అధిపతి అయిన దమస్కునకు వచ్చి
అతని నివాసము చేసి దమస్కులో రాజయ్యను. హదదు చేసిన ఈ కీడు కాక సొలొమోను బతికిన దినములన్నీ ఇతడు ఆరాము దేశమందు ఏలిన వాడే ఇజ్రాయిల్లకు విరోధి అయి ఉండి ఇజ్రాయిల్ యందు అసహ్యత గలవాడే ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహారాజు మీదకి లేచెను. అతడు జెరాద సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. అతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగు చేయుచూ ఉండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడు. ఇతడు పని యందు శ్రద్ధ కలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు తెలుసుకున్న భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాడు. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడను ప్రవక్తయగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఒకడు లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకొనిన కొత్త వస్త్రములను పట్టుకొని 12 తువ్వకలలుగా చింపి యరొబాముతో ఇట్లను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా జనులు నిన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీల దేవతలకును కెమూషు అను మోయాబీల దేవతలకు మిల్కోము అను అమ్మోనీల దేవతలకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైనది చేయకుము. నా కట్టలను నా విధులను అనుసరింపకము. నేను ఏర్పరిచిన మార్గంలో నడువకయు ఉన్నారు. కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యంను కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందున ఇజ్రాయేలు గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసుకొనక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టలను ఆచరించెను. కనుక దావీదు జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నిటినీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతుల నుండి రాజ్యము తీసుకుని అందులో నీకు 10 గోత్రములను ఇచ్చెదను. నీ నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణం యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారుడు ఒక గోత్రమును ఇచ్చెను. నేను నీకు అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇజ్రాయేలు మీద రాజు ఎందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేయనట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లుగా నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును, కానీ నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచుండగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషను నొద్దకు చేరి సొలొమోను మరణమునకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను వేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అంతటిని గూర్చి అతని జ్ఞానమును గూర్చి సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇజ్రాయేల్ అందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదుపురమునందు సమాధి చేయబడిన తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యను.